మీరెప్పుడు వచ్చారు వసు గారు? ఇప్పుడే వచ్చాను. బన్నీ, అసలు గిట్టును ఎందుకు కొట్టావు? పిల్లలు అన్నాక గొడవ పడకుండా ఎలా ఉంటారు వసు గారు? అవును మమ్మీ, గొడవ పడాలి, కానీ కొట్టడం ఏంటి? రాను రాను వీడు రౌడీ పిల్లాడిలా అవుతున్నాడు. ప్లీజ్ బన్నీని ఏమనకండి. బన్నీని వెనకేసుకొస్తున్నారా మీరు? తిట్టినా కొట్టినా ఇంకా నిజం చెప్పలేదు చూడండి. కారణం లేకుండా బన్నీ ఏ పని చేయడు కదండి. అది తెలుసండి, కానీ ఆ కారణమేంటో బన్నీ చెప్పాలి కదా. పిల్లల మధ్య ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, అవన్నీ చెప్పాలా ఏంటి? తిను కిట్టుని కొట్టాడని దమయంతి ఎంత బాధపడుతుందో మీరు చూశారు కదా. మీరు కూడా బన్నీని కొట్టి బాధ పెట్టారు, మరి బన్నీ ఫీల్ అవ్వడా? అలా చేసి ఆనందమంతా నువ్వు కిట్టుని కొట్టడం వల్ల ఆవిరైపోయింది. ఏంటో ఒక మంచి జరిగిన వెంటనే ఇంకో చెడు జరుగుతోంది. అయ్యో, చెడేం జరగలేదండి, అంతా మన మంచికి అనుకోండి. అవును మమ్మీ, ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడు బానే మాట్లాడుతున్నావు, అందరి ముందు నోరు తెరవకుండా మౌనంగా ఉన్నావు. అందరి ముందు బన్నీ నోరు తెరిచుంటే మీరు బాధపడుండేవారు. వీలైనంత త్వరగా కిట్టుని దారిలోకి తీసుకురావాలి. ఎరా కిట్టు, ఊరు మారినా నీ అల్లరి మానలేదా? ఊళ్ళో గొడవ చేసినట్టు ఇక్కడ కూడా గొడవ చేస్తున్నావా? లేదమ్మా, నేనేం అల్లరి చేయలేదు. ఆ బన్నీగాడే కావాలని గొడవ పెట్టుకొని నన్ను కొట్టాడు. నువ్వు వాణ్ణి కొట్టినా వాడు నిన్ను కొట్టినా మనకే నష్టం. ఇక్కడ అందరూ వాడి వైపే ఉన్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. పద, వెళ్ళి పడుకుందాం. పొద్దున్నే నువ్వు స్కూల్కి వెళ్ళాలి. తలుపు రావడం లేదేంట్రా? లోపల ఎవరున్నారు? పద, కిటికీ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అత్తా, అత్తా, అత్తోయ్. ఏంటే? తలుపు రావట్లేదు. ఎందుకొస్తుంది? నేను లోపల నుంచి గడి పెట్టాను కదా. ఎందుకు పెట్టావు? మీరు లోపలికి రాకూడదని. ఇది మా రూమ్ కదా, నువ్వు బయటికి రా. ఏంట్రా, ఇది మీ రూమా? ఆ బన్నీగాడి మీద దౌర్జన్యం చేసినట్టు నా మీద కూడా చెయ్యాలని చూస్తున్నారా? నా రూమ్ ని ఆక్రమించుకున్నారు, నా తిండి తింటున్నారు, దెయ్యాల్లో వచ్చి నన్నే భయపెడుతున్నారు. ఇక నుంచి నా రూము, నా తిండి ఏది మీకు దక్కనివ్వను. మీరేం చేసినా భయపడ్ను. నా రూమ్ లో నేను ఒక్కదానే హాయిగా పడుకుంటాను. అంతేనా అత్తయ్య? అంతే. అయితే తలుపు తీయవా?
ఏం చేసుకుంటారో చేసుకోండి. పోండే పోండే. సరే అత్తయ్య, రారా కిట్టు. అమ్మా, నాతోనే పెట్టుకుంటారా? దెబ్బకి వెళ్ళిపోయారు. మీ అమ్మ కడుపులో కాల ఏం చేస్తున్నారే? నువ్వు తలుపు తీయమంటే తీయలేదు కదా, అందుకే పక్క పెట్టాం. కలుగులో ఉన్న ఎలుకను బయటకి రప్పించాలంటే పొగే కదా పెట్టాలి. ఆపండ్రా, దగ్గలేక చచ్చిపోతున్నాడు. అయితే తలుపు తీ. నేను తీను. తీయకపోతే దగ్గిచ్చావు. ఇంకొక మిర్చి వేరా. 5 మిరపకాయ స్వాహా. ఆపండి ఆపండి. రే పద. మీ తినం చెయ్య, మీ పొంత పెట్ట నన్నే చంపాలని చూస్తారే? మీ అంత చూస్తాను. మాతోని పెట్టుకుంటావా? నిన్ను నిజంగానే చంపేస్తాను తోయ్. ఈ రూము మాది, లోపలికి వచ్చావో మళ్ళీ కొడతాము. మీరు మనుషులు కాదే, పిశాచాలు. మీ సంగతి రేపొద్దున చెప్తాను. అమ్మా, ఇది యోగా టీచర్ అనుకుంటా. అవునత్తయ్య, నందిని నర్సింగ్తో పాటు హాబీగా యోగా కూడా నేర్చుకుంది. తనకి ఇంటి పనులు, వంట పనులు అన్నీ వచ్చు. అయితే నందిని ఆల్రౌండర్ అన్నమాట. మన వసులాగే అత్తయ్య. హారికాల ఇంటి నుంచి వెళ్లిపోగానే ఇలా పావని తన చెల్లెల్ని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నమాట. ఈ రోజు కూడా ఈ బన్నీ గాడితో స్కూల్లో గొడవ పెట్టుకొని ఇంట్లో ఇరికించాలి. బ్యాగ్ సర్దుకోండి, నేను వెళ్ళి మీ లంచ్ బాక్సులు తీసుకొస్తాను. ఈ వీక్ మాత్రమే లంచ్ బాక్స్ మమ్మీ, నెక్స్ట్ వీక్ నుంచి లేదు. అదేంటి, స్కూల్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది కదా మమ్మీ. ఓహో, హాఫ్ డే స్కూల్స్ అన్నమాట. ఆ తర్వాత సమ్మర్ హాలిడేసే. పిల్లలు స్కూల్కి రెడీ అయ్యారా? ఎరా కిట్టు, బాగా చదువుతున్నావా? చదువుతున్నాను మావయ్య. చూడు కిట్టు, బాగా చదువుకోవాలి. ఈసారి ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయమని ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఓకేనా? కిట్టు తప్పకుండా పాస్ అవుతాడన్నయ్య. వీడు పాస్ అవటం, పారిపోయిన నీ మొగుడు తిరిగి రావటం ఈ జన్మకి జరగవు. ఇదిగో
నా మొగుడు నా కొడుకు అంటే నీకెందుకత్త అంత చులకనా? నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది. నీ కొడుకు ఏ రోజైనా పుస్తకం పట్టి చదివాడా పరీక్షలు పాస్ అవడానికి? రోజు స్కూల్కి వెళ్ళి చదువుతున్నాడు కదా. స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా చదవాలి. ఈ బన్నీ అను కీర్తిల్ని చూసి నీ కొడుకు బుద్ధి తెచ్చుకోవాలి. పిల్లలతో ఇంకొకరిని పోల్చకూడదు అత్తయ్య. అలా గడ్డి పెట్టన్నయ్యా, ఎప్పుడు మా మీదే పడి ఏడుస్తూ ఉంటుంది. అవునే, మిమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప నాకు వేరే పనేమీ లేదు. అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నే మొదలు పెట్టారా మీరిద్దరూ? కాసేపు ప్రశాంతంగా ఉండలేరా? చూడు పెద్దమ్మా, అత్తయ్య నా మొగుడిని నా కొడుకుని తిడుతోంది. మీరు సక్రమంగా ఉంటే నేనెందుకంటానే? వాళ్ళెలా ఉంటే నీకెందుకు వదినా? నీ పన్ను చూసుకో. బన్నీ, అను, కీర్తి, కిట్టు, మీ హోంవర్క్ కంప్లీట్ చేశారా? చేశాను మావయ్య. బావా, తెలుగు టీచరు పోయం అప్పచెప్పమని చెప్పింది కదా, పోయమ్స్ నేర్చుకున్నావా బావా? నైటీ విషయం మర్చిపోయి నిద్రపోయానే. ఇప్పుడెలా? పద్యం అప్పచెప్పకపోతే మిస్ తిట్టి పనిష్మెంట్ ఇస్తుంది. ఏం చేయాలి? మాట్లాడవేంట్రా? బన్నీ అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. ఇదిగో నా కొడుక్కి అన్నీ వచ్చు, ఎవ్వరు ఏమీ అడగాల్సిన అవసరం లేదు. కడుపు నొప్పి అని చెప్పి ఈరోజు డుమ్మా కొడతాను. ఇదే కరెక్ట్. కడుపు నొప్పమ్మా, కడుపు నొప్పమ్మా, కడుపు నొప్పి. ఏ కిట్టు, కిట్టు, అమ్మా నొప్పి. ఏమైంది కిట్టు? అమ్మా, ఒరేయ్ కిట్టు, కడుపు నొప్పి. ఏమైంది కిట్టు? కడుపు నొప్పి. కిట్టు, ఏమైంది? కడుపు నొప్పి. అబ్బా, ఇప్పటి వరకు గుండ్రాయిలాగా బానే ఉన్నావు కదరా, ఉన్నట్టుండి గొడ్డు పెట్టిన కోడిలాగా అలా అరుస్తున్నావేంటి? నొప్పులు ఏమైనా చెప్పొస్తాయా? నా బిడ్డ కడుపు నొప్పితో అల్లాడిపోతుంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తా ఉంటావు. పావని, ఇంట్లో స్టమక్ పెయిన్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి తీసుకురా. కాదు నాన్న, తగ్గిపోతుందిలే. నందిని, ఒకసారి కాస్త కిట్టును చూడు. కిట్టు, ఎక్కడా? ఇక్కడ ఏదో అడ్డమైన గడ్డి తినుంటాడు. ఆ తిన్నదరక్క కడుపు నొప్పి వచ్చుంటుంది. నువ్వు కాసేపు కామ్గా ఉంటావా వదినా? కిట్టు, ఇట్స్ ఓకే. ఏమండి, ఇంట్లో కడుపు నొప్పి టాబ్లెట్స్ లేవండి. అయ్యో, బావకి కడుపు నొప్పి రాలే అన్నయ్య, ఊరికే యాక్టింగ్ చేస్తున్నాడు. వాడు పోయం నేర్చుకుని ఉండడు, అందుకే స్కూల్ ఎగ్గొట్టడానికి ఇలా ప్లాన్ చేస్తుంటాడు. వీడేంటి దొంగలా చూస్తున్నాడు? నా మీద డౌట్ వచ్చిందా ఏంటి? పాపం, నొప్పి బాగా ఎక్కువ అయినట్టుంది. హాస్పిటల్కి తీసుకువెళ్దాం. హాస్పిటల్ అంటే ఇంజెక్షన్ వేస్తారేమో కదా. నిజంగా కడుపు నొప్పి ఉంటే మా మమ్మీ ఇచ్చే కషాయం తాగితే తగ్గిపోతుంది. కడుపు నొప్పి లేకుండా కషాయం తాగేవనుకో 3 రోజులు బెడ్ మీద నుంచి లెగవు. ఫుల్ వాంటింగ్స్, మోషన్స్. ఆలోచించుకో. అయ్యో, ఏం కాదు, ఏం కాదు. కిట్టు, కషాయం తాగు. తాగు. వద్దు.
తాగరా. తాగరా, కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఆల్రెడీ కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆ? నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది. అలా ఎలా తగ్గిపోయిందిరా? ఎలా వచ్చిందో అలానే తగ్గిపోయింది. అసలు నీకు కడుపు నొప్పి వచ్చిందా అని నా డౌట్ రా. అరే చూసావా పెద్దమ్మా, చిన్న పిల్లలతో కూడా గొడవ పెట్టుకుంటా ఉంది. ఎలాగోలా కడుపు నొప్పి తగ్గిపోయింది కదా, వదిలేయ్. మీ అందరికి స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. అభి, భాస్కర్, అఖిల్, మీరు స్నానాలు చేసిరండి, టిఫిన్ చేద్దాం. అలాగే అమ్మా. పావని, నందిని, మీరు టిఫిన్ రెడీ చేయండి. అలాగే అత్తయ్య. వదినా, నేనేం చేయాలి వదినా? కాస్త ప్రశాంతంగా ఉండు చాలు. ఇంట్లో ఉంటే అందరి మీద నోరు పారేసుకుంటూ ఉంటుంది. ఇదిగా స్వీపర్ గా పనిచేయాల్సిన కర్మ నాకేంటి? ఆ మాటకొస్తే నాకంటే ముందు నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నావు. నువ్వే ఆఫీస్కి వెళ్ళి ఆ పని చెయ్యి. మీరిద్దరూ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు, గొడవ పడకండి. అత్తయ్య, హారిక వస్తుంది. నీ మొహం మాకు చూపించొద్దని చెప్పాం కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు హారిక? తను రాలేదు, నేనే తీసుకొచ్చాను. నీ కూతురికి సిగ్గులేదు అనుకున్నాను, నీకు బుద్ధి కూడా లేదా చాముండేశ్వరి? నా బుద్ధి సంగతి పక్కన పెట్టండి. మీకు న్యాయం లేదా? నా కూతుర్ని కట్టుబట్టలతో ఇంట్లోంచి గెంటేస్తారా? తనే చేతులారా ఆ పరిస్థితి తెచ్చుకుంది. అఖిల్కి నమ్మక ద్రోహం చేసింది. మత్తులో తనకి తెలియని స్థితిలో తప్పు జరిగిపోయింది. దానికి అంత పెద్ద శిక్ష వేస్తారా? ఏం ధర్మం? ఇదేనా మీ ధర్మ బుద్ధి? ఇదేనా మీరు చేసే న్యాయం? ఎక్స్క్యూజ్ మీ, విడాకులు కావాలని ముందు కోరుకుంది మీరు. ఆస్తి కోసం అఖిల్ని హారికని విడగొట్టాలి అనుకున్నది మీరు. మాకంటే ముందు మీ కూతుర్ని ఇంట్లో నుంచి గెంటేసింది కూడా మీరే. ఇప్పుడొచ్చి న్యాయం అడుగుతున్నారా? అంటే మీ తప్పేం లేదా? మీరేం తప్పులు చేయలేదా? మేం చేసిన ఒక్క తప్పు చెప్పండి. ఇన్ని రోజులు హారికను భరించాం. ఎన్ని తప్పులు చేసినా హారికను వెనకేసుకొచ్చాం. తనలో మార్పు వస్తుందని ఓపిక పట్టాం. కానీ తను క్షమించరాని తప్పు చేసింది. తప్పులు అందరూ చేస్తారు వసు. ఇక్కడ ఎవరూ అతీతులు కాదు.